ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిగా రెబెకా అనే అంశం మీద మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఆది కాండము 27వ అధ్యాయము 1 నుండి 17 వచనాలలో ఉన్న భాగాన్ని మీ ముందుంచాలని ఆశిస్తున్నా. నెంబర్ 1, వివాహములో దేవుని కృప రుచి చూచిన రెబెకా. ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఇస్సాకుకు వివాహము చేయదలిచినప్పుడు అబ్రహాము ఎలియాజరుతో ఇట్లా చెప్తాడు, కనానీయుల కన్యకలను నా కుమారునికి తేవద్దు. నా బంధువులు ఇంటికి వెళ్ళి రక్త సంబంధులలో ఒక యోగ్యురాలను తీసుకొని రమ్మంటాడు. దేవుని నడిపింపును బట్టి ఆమె ఇస్సాకుకు భారీగా వచ్చింది. ఎలియాజరు వెళ్ళాడు, సంబంధాలు చూశాడు. రెబెకాని ఆ ఇంటి వారందరితో మాట్లాడి ఇస్సాకుకు భారీగా తీసుకొచ్చాడు. బహుయోగ్యమైన జీవితాన్ని ప్రారంభించింది. సరైన మార్గమందు నడిపించు దేవుడని గుర్తించింది. అక్కడ 25వ అధ్యాయము 20-21 వచనాలలో చూస్తే, ఆమెకు సంతానము కలగలేదు. అప్పుడు ఆమె చేసిన ప్రార్థనను దేవుడు విని గర్భం తెరిచాడు. ఆమె జనపదములో కవలలున్నట్లు ముందుగానే తెలుసుకుంది. దేవుని కృప ఆమెను కాపాడింది. కవల పిల్లలు గర్భములోనే పోరాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, 22వ వచనంలో, ఎలాగైతే నేను బ్రతుకుటెందుకని యెహోవాను అడుగుటకు వెళ్ళినో, 23వ వచనంలో దేవుని జవాబును వినగలిగింది. ఇంతటి యోగ్యమైన రెబెకా జీవితంలో నుండి బహుయోగ్యతా కుటుంబమునకు రావలసి ఉన్నది. ఈనాడు కొందరు స్త్రీలు దేవుని కృపలను వారి వివాహ జీవితంలో పొందుకుంటున్నారు. వారి కాన్పు సమయంలో దేవుని సహాయాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవునితో సంబంధం ఉన్న వారినని చెప్పుకుంటున్నారు. కానీ కుటుంబ జీవితంలో మాత్రం యోగ్యులుగా సాగలేకపోతున్నారు. ఇది దేవునికి చింత కలిగించే విధానమని మనం తెలుసుకోవాలి. రెబెకా వివాహ విషయంలో దేవుడు కృపను పొందుకుంది. పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేసి దేవుడిని కృపను పొందుకుంది. ఇద్దరు గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు కూడా ఏంటి ప్రభువా ఇది అని అడిగి దేవుని చిత్తాన్ని తెలుసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు కుటుంబ జీవితంలోకి వెళుతుంది రెబెకా. 27వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు చూస్తే, రెబెకా పూర్తిగా విశ్వాసంలో నున్నట్లు ఇక్కడ కనబడదు. భక్తి అంతగా కనబడినట్లుగా కనబడతలేదు. తండ్రి అయిన ఇస్సాకు ఏశావుని పిలిచి, నా కుమారుడా, నేను వృద్ధుడైపోయాను. నేను చావక ముందు నిన్ను దీవించాలని తలంపొంది నువ్వు అరణ్యానికి వెళ్ళి కాస్త రుచిగల మాంసాన్ని కూర తీసుకొస్తే అది తిని నేను దీవిస్తాను అని చెప్తాడు. ఈ మాటలు ఏశావుతో మాట్లాడడము, ఏశావు అరణ్యానికి జంతువును వేటాడడానికి వెళ్ళడము, ఈ విషయాన్ని విన్న ఇస్సాకు భార్య రెబెకా వెంటనే తన చిన్న కుమారుడని యాకోబు పిలిచింది. పెద్దోడైన ఏశావు అరణ్యానికి వెళ్ళాడు వేటాడదామని. ఈ విషయాన్ని విన్న తల్లి రెబెకా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పిలుస్తుంది. మీ తండ్రి మీ అన్నను దీవించబోతున్నాడు కనుక దీవించని అమ్మా అన్నాడు. కానీ తల్లి అయిన రెబెకా తన చిన్న కుమారుని మీద ప్రత్యేకమైన ప్రేమ కలిగి, అట్లు కాదు, నా కుమారుడా, నీకు ఆ దీవెన రావాలని నేను కోరుచున్నాను అని చెప్పి పక్షపాతపు దృష్టితో యాకోబుకు మాయవేషము వేయించి ఒక మేక చర్మానిని అతని కప్పి ఏశావులాగా నటించమని కపట వేషము నేర్పించింది తన చిన్న కుమారుడికి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, రెబెకా దేవుని సహాయం పొందుకోవడానికి నేర్చుకున్నదే గాని తన భర్తతో ఏకమనస్సు కలిగి ఉన్నట్లు కనబడటలేదు. నిజంగా ఇది ఆమె దోషమని తెలుసుకుంటాం.
నా కుమారుడా అని ఏశావుకు ఒక మాట చెప్పగా, తను శిరస్సుగానున్న ఇస్సాకు మాటకు, అంటే భర్త మాటకు అంగీకారం తెలపవలసి ఉండగా, ఈమె దానికి విరుద్ధంగా చిన్న కుమారుని పిలిచింది. 8వ వచనములో, నా కుమారుడా, నా మాట విని నేను చెప్పినట్లు చేయము అని బోధిస్తుంది. ఏశావు ఈమె కుమారుడే కదా, యాకోబు ఈమె కుమారుడే కదా, ఎందుకు కన్న తల్లికి పిల్లల పక్షములో పక్షపాత వైఖరి? ఎంత దురదృష్టం! ఇద్దరు కుమారులే కదా అనే తత్వం మర్చిపోయింది. ఇస్సాకేమో ఈ పెద్దవాడు ఏశావు ఇప్పటికే జ్యేష్ఠుని యొక్క హక్కును పోగొట్టుకున్నాడు పెద్దోడు. దీనికి తండ్రి దీవెనైనా దొరకాలని ప్రయత్నిస్తుండగా, ఆ దీవెన కూడా తన చిన్న కుమారుడికి ఇప్పించాలని రెబెకా ప్రయత్నిస్తుంది. నిజంగా ఈ దృశ్యం చాలా విచారాన్ని కలిగిస్తుంది. అనగా ఏశావు తండ్రి పార్టీగాను, యాకోబు తల్లి పార్టీగాను వేరు చేస్తున్నట్లు ఈమె ప్రయత్నిస్తుంది. తల్లిగానున్న ప్రతివారు దేవుడు నన్ను ప్రేమించి నా గర్భం పండించి సంతానం కలిగేటట్లు చేశాడని దేవుని స్తుతించాలి. అంతేగాని దేవుడిచ్చిన బిడ్డలని ఒకరిని ఒక రకంగాను, మరొకరిని జీవితం నష్టపోయేటట్లుగా పక్షపాతపు ప్రేమ చూపించకూడదు. నిజంగా ఈమె భర్తతో కలిసి లేనట్లుగా ప్రవర్తిస్తుంది. నిజంగా అది ఎంత అవమానకరం! నీ భర్త మాట్లాడే మాటతో నువ్వు ఏకీభించాలి. ప్రియ దేవుని బిడలారా, నిజంగా ఈమె భర్తతో ఏకత్వం లేనట్లుగానే ప్రవర్తిస్తుంది. తన చిన్న కుమారునికి మేక చర్మం కప్పి కపటోపాయాన్ని నేర్పించింది. 13వ వచనంలో యాకోబు తన తల్లితో, అమ్మా, నా అన్న చర్మం మీద రోమాలు గలవాడు, వెంట్రుకలు గలవాడు. నాన్న నన్ను తడివి చూస్తే మరి నేను వేషధారలాగా కనబడతాను కదా, నాకేమో వెంట్రుకలు లేవు కదా చేతుల మీద, నాకు తండ్రి దీవెనకు బదులుగా శాపమే రావచ్చు కదా అని పలికాడు. అప్పుడు ఆవిడంటది, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వస్తుంది, నీవు మాట మాత్రం విను అని చెప్పి, చూసారా ఎంత గట్టిగా తప్పును ప్రోత్సహించి శాపాన్నైనా స్వీకరించడానికి కోరుకుంటుందో. సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి ఆ స్వభావం రెబెకాలో కనబడుతుంది. తన కోరిక ప్రకారంగా యాకోబు దీవించబడాలని తలంచిందే గాని ఈ నా తీర్మానం దేవుని ఇష్టమా అని ఎన్నడూ ప్రశ్నించుకోలేదు. తన భర్తకు లోబడి బ్రతకవలసి ఉండగా ఇంటిలో భర్త మాటకు ఎదురు చెప్పరాదని, అది దేవుని చిత్తమని నమ్మలేదు. ఎస్తేరు 1:22లో భర్త ఇంటిలో అధికారి అనుంది. ఎఫెసీ 5వ అధ్యాయము 22-23లో భర్త ఇంటిలో స్త్రీకి శిరస్సు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడలారా, మరి అక్కడ ఇంటి యజమాని మాట్లాడిన మాట, ఇంటి యజమాని యొక్క ఆలోచన, ఇంటి యజమాని యొక్క మనస్సుకి ఆవిడ అంగీకారం చూపించాల. ఆయన అవునంటే ఈవిడ కాదంటుంది. కనుక ఈ రోజున ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయా? ఇలాంటి కుటుంబాలు కూడా వివాహ విషయంలో దేవుని చిత్తం నెరవేర్చుకుంది రెబెకా, బిడల విషయంలో దేవుని చిత్తం నెరవేర్చుకుంది, కానీ భర్త విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించట్లా. మనస్ఫూర్తిగా భర్తను ప్రేమిస్తున్నట్లుగా కనబడటల్లా, హృదయపూర్వకంగా భర్త మాట వింటున్నట్లుగా కనబడతల్లా, దేవుని చిత్తాన్ని గమనిస్తున్నట్లుగా, దేవుని చిత్తానికి లోబడుతున్నట్లుగా కనబడటల్లా. వివాహంలో దేవుని చిత్తాన్ని గమనించావు, బిడల విషయంలో దేవుని చిత్తాన్ని గమనించావు, మరి ఇస్సాకంటే ఎందుకు ఇష్టం ఉండలేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దేవుని దీవెని పొందుకొనవలసిన వారే గ్రహింపు కలిగి ఉన్నావా? దేవుని దీవెని పొందుకోవాలి అన్న గ్రహింపు రెబెకాకుందా? రెబెకా వలె కుటుంబ చక్రాన్ని రెండుగా చేల్చవద్దు. అది దేవునికి విరుద్ధమైన తలంపు అని తెలుసుకోవాలి. ఒకవేళ ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న మీరు కూడా రెబెకాలాగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, ప్రియ దేవుని బిడలారా, పశ్చాత్తాపడి ప్రార్థించాలి. కొన్ని కుటుంబాలలో భార్యే కుటుంబాన్ని లాక్కొస్తుంది. ఓకే, చాలా కుటుంబాలలో యజమాని పట్టించుకోడు, అవగాహన ఉండదు.
పిల్లల్ని ఎలా దీవించాలి, అసలు ఏంటి అనేది ఉండదు. కానీ ఇస్సాకు అలాంటి వ్యక్తి కాదుగా. దేవుని చిత్తాన్ని జరిగించని భర్త కాదుగా, యజమాని కాదుగా. దేవుని చిత్తాన్ని, ఇస్సాకు ప్రార్థనాపరుడు, దేవునికి విధేయత కలిగిన వాడు, ఈ లోకపు తండ్రి మాట వినేవాడు, పరలోకపు తండ్రి మాట వినేవాడు. అంటే చక్కటి భర్త, చక్కటి తండ్రి, అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న ఇస్సాకులో అట్టి ఆయనని మాట వినకపోవటం రెబెకా లోపమే అవుద్ది. ప్రియ దేవుని బిడలారా, మాట వినని భర్త అయితే, కుటుంబాన్ని పట్టించుకొని పిల్లల్ని పట్టించుకొని భర్త అయితే, ఇంటిలో ఉన్న భార్యలు కుటుంబాన్ని లాక్కొస్తారు. ఏది ఎలా చూడాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి అనేది అంత లోడు రెబెకాకి ఇవ్వడు ఇస్సాకు. చాలా చక్కగా ఏ సమయానికి ఇంటిలో ఏం కావాలో చూసుకునే వ్యక్తి ఆయన. కనుక అట్టి వ్యక్తితో నువ్వు ఏకీభించట్లేదు అంటే రెబెకాలోనే లోపం ఉందని మనందరం గమనిస్తున్నాం కదా. ప్రియ దేవుని బిడలారా, నిజంగా రెబెకా విషయం చాలా విచారకరమైన విషయం. మీ పిల్లలకు నిజంగా ఆవిడ దొంగ వేషాలు తన బిడలకి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ మాటలు మనం గమనించాలి. చివరికి రెబెకా దుఃఖపడే పరిస్థితి వచ్చేసింది. అన్నాదమ్ములిద్దరికి వైరం వచ్చింది. ఏశావు యాకోబుని చంపే పరిస్థితి వస్తుంది. యాకోబు ఇంటి నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఇల్లంతా గందరగోళం. దానికి కారణం ఎవరు? ఇంట్లో మనశ్శాంతి లేకపోవడానికి నిజంగా ఇస్సాకు చాలా చక్కగా కుటుంబాన్ని నడిపిస్తున్న టైములో ఈవిడ చేసిన పని. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకును, మూర్ఖురాలు తన ఇల్లును ఓడబెరుకును. అక్షరాలు అదే జరిగింది రెబెకా విషయంలో. నిజంగా ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు కలిసి లేకుండా ఉన్న పరిస్థితి. సమయోచితమైన జ్ఞానం కావాలి. అందుకే గృహాన్ని నడిపిస్తున్న స్త్రీలకు ముఖ్యంగా చాలా చక్కటి జ్ఞానము కావాలి. ప్రియ దేవుని బిడలారా, రెబెకాలాగా పక్షపాత వైఖరి కనుకున్నట్లయితే విడిచిపెట్టి కుటుంబాలందరినీ సమానంగా ప్రేమిస్తూ నడిపించవలసిన జ్ఞానం మిమ్మల్ని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఇస్సాకులాగా ఉండాలి. రెబెకా దేవుని సన్నిధిలో ప్రార్థించి జ్ఞానం పొందుకునే రెబెకా అయి ఉండాలి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు ప్రభువా, కుటుంబాలు విడిపోవడానికి నాయన మరి రెబెకా అనే కారణంగా ఈ అధ్యాయంలో కనబడుతుంది. కనుక అలాగును కాకుండా ప్రతి గృహాన్ని కట్టుకునే జ్ఞానము ఇస్సాకులాగా, ఇస్సాకు ఇచ్చిన జ్ఞానమే రెబెకా కూడా మీరు ప్రసాదించమని ప్రతి గృహంలో ప్రార్థిస్తున్నాం. ఒకవేళ ఇంటి యజమాని గనక ఆ జ్ఞానం లేని వారైతే ఇస్సాకు లాంటి జ్ఞానం అందరికీ దయచేయమని, ఒకవేళ గృహంలో ఉన్నటువంటి స్త్రీలు జ్ఞానం లేని వారైతే ఇస్సాకు జ్ఞానం ఇచ్చినట్లుగా ఆ ఇస్సాకు జ్ఞానమే రెబెకా కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు. ప్రతి కుటుంబం కట్టబడులాగున ఆ ఇంట్లో ఇద్దరికి మంచి జ్ఞానం, భార్య భర్తలు ఇద్దరికీ దయచేయమని, ఇల్లును కట్టుకునేవారుగా, ఓడబెరుక్కునేవారుగా కాకుండా ఇంటిని కట్టుకునే జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే బిడ్డలను దీవించి ఆస్వాదించండి. ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తూ ఈ దిన ప్రయాణాలన్నింటిలో కూడా అందరికీ తోడుగా ఉండమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.